మీకు తెలుసా, ఇండియాకి శ్రీలంకకి మధ్య ఒక స్టోన్ బ్రిడ్జ్ ఉంది. అది నాసా శాటిలైట్ ఫొటోస్లో నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. దాన్నే రామసేతు అని అంటారు. కానీ నిజానికి అది మానవులు నిర్మించిందా లేదా ప్రకృతి సహజంగా ఏర్పడిందా? రామాయణ కథ ప్రకారం రాముల వారి సైన్యం నీళ్ళల్లో తేలాడే రాళ్లతోటి లంకకు వెళ్ళడానికి ఆ బ్రిడ్జిని కట్టడం జరిగింది. ఇప్పటి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇండియాలో పంబా ఐలాండ్ నుంచి శ్రీలంకలో మన్మార్ ఐలాండ్ వరకు 30 కిలోమీటర్ల లెంత్ ఉన్న ఒక స్టోన్ బ్రిడ్జ్ అక్కడ ఉందని, అది శాటిలైట్ ఇమేజెస్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నారు. కొన్ని స్టడీస్ ప్రకారం ఆ రాళ్లలో ఏషియన్ కోరల్ గ్రోత్ ఉందని, ఏజ్ లక్షల సంవత్సరాలు చూపిస్తుందని చెప్తున్నారు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, ఆ స్ట్రక్చర్స్ టూ లీనియర్ ఉన్నాయని. అంటే అది సహజంగా ఏర్పడిందా లేకపోతే మనుషులు కట్టిందా అనే ఒక డౌట్ వాళ్ళల్లో ఇంకా అలానే ఉంది. ఇది జియోలజియా లేదా ఎపిక్ హిస్టరీ ప్రూఫా అనే డిబేట్ ఇంకా అలానే నడుస్తుంది. మనలో చాలా మంది రామసేతుని ఒక నమ్మకంగా భావిస్తాం. కానీ సైన్స్ ఎప్పుడూ దాన్ని డౌట్తోనే చూస్తుంది. నిజం ఎప్పుడు తెలుస్తుంది సైన్స్కి? నెక్స్ట్ వీడియోలో ద్వారక నగరం గురించి చెప్తాను. సబ్స్క్రైబ్.